అందరికీ నమస్తే. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు జూన్ అండి. జూన్లో మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఈ సంవత్సరము మేలోనే స్టార్ట్ అయిందండి. మేలో స్టార్ట్ అయింది కాబట్టి మనము జీవాలకు రోగాలు రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత బాధపడము, నష్టపోవడము ఇలాంటివన్నీ చేయకుండా మనం ఏం చేయాలంటే ఈ వ్యాక్సిన్స్ ఇప్పించినట్లయితే జీవాలకు రోగాలు రావు. ఒకవేళ ఒకదానికో రెండింటికో కూడా అటాక్ అయినా మనము మెడిసిన్ తోటి ట్రీట్మెంట్ చేసి మన జీవాలను కాపాడుకోవచ్చు. ఒకవేళ వ్యాక్సిన్ ఇప్పించకపోతే మాత్రం వ్యాధి వస్తే బ్రతికించడం అనేది కష్టమైంది అనమాట. కాబట్టి మనం జీవాలకు ఈ వ్యాధులు రాకుండానే చూసుకోవాలి. వ్యాధులు రాకుండా చూసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఒకటండి, వ్యాక్సిన్స్ ఇప్పిస్తే సరిపోద్ది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం పక్కాగా జూలైలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లూటంగ్ అనేది. అంటే బ్లూటంగ్ అంటే దీని తెలుగులో నీలి నాలిక వ్యాధి అంటారు, నోటి గాలి అంటారు, సొల్లు రోగం అంటారు, మూతి వాపు అంటారు. ఇలా రకరకాల పేర్లతోని దీన్ని పిలుస్తారు. ఈ బ్లూటంగ్ రాకుండా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పించవలసిన వ్యాక్సిన్ వచ్చేసి రక్షా బ్లూ అండి. ఈ రక్షా బ్లూ అనే వ్యాక్సిన్ జీవాలకు ఇప్పించినట్లయితే ఈ సొల్లు రోగం నుండి మన జీవాలను మనం కాపాడుకోవచ్చు అన్నమాట. వ్యాక్సిన్ ఇప్పించినా కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో జీవాలకు వ్యాధులు ఎక్కువ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే ఈ షెడ్డు తడిగా ఉండడము, అలాగే ఈ షెడ్డులో ఈ దోమలు, ఈగలు ఇవన్నీ ఉండడం వల్ల ఆ దోమల ఈగల ద్వారానే ఈ బ్లూటంగ్ అనే వ్యాధి వస్తుంది అన్నమాట. సొల్లు రోగం అనేది వస్తుంది. కాబట్టి ఈ వ్యాధి రాకుండా చూసుకోవాలంటే మనం రక్షా బ్లూ అనే వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇప్పించండి. వ్యాక్సిన్ ఇప్పించలేదనుకోండి, ఈ వ్యాధి వస్తే మాత్రము జీవానికి ఫీవర్ ఉంటుంది. అలాగే నోటి నుండి ముక్కు నుండి సొల్లు గారడము, నోరు మొత్తం ఇట్లా పుండ్లు కావడము, తర్వాత గిట్టెలు మెత్తబడము, మేత మేయకపోవడము విపరీతమైన బాధ అండి. అయితే ఆ బ్లూటంగ్ అనేది వచ్చినప్పుడు జీవానికి మేత మేయాలని ఉంటుంది. నీలి నాలిక వ్యాధి వచ్చినప్పుడు మేత మేయాలని ఉంటుంది. దానికి అన్నీ ఉంటాయి, ఆకలి ఉంటుంది, మేయాలని ఉంటుంది, కానీ మేయలేకపోద్ది అనమాట. ఎందుకు మేయలేకపోతుంది అంటే ఈ నోరు నొప్పి వల్ల, నోట్లో ఈ పుండ్లు ఉండడం వల్ల జీవము మేత అనేది మేయదు. అదేవిధంగా మేయకుంటే ఏమైందంటే చనిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. మేత మేయకపోతే ఏముంటుంది ఫ్రెండ్స్, మనకు కూడా చూడండి, నోట్లో ఏమైనా పుండ్లైనా నోరు వెచ్చినా కూడా మనకు ఆకలి ఉంటుంది, తినాలని ఉంటుంది, కానీ తినలేకపోతాం. దేనివల్ల? నోరు నొప్పి వల్ల అన్నట్టు. కాబట్టి జీవాలను ఈ నోరు నొప్పి నుండి మనం కాపాడుకోవాలంటే రక్షా బ్లూ అనే వ్యాక్సిన్ ఖచ్చితంగా ఈ జూన్లోనే ఇప్పించండి. జూన్లోనే ఇప్పిస్తేనే జీవాలకు ఈ నోటి గాలి రాకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ లేట్ చేస్తే ఆల్రెడీ జూలైలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ బ్లూటంగ్ అనేది. లేట్ చేస్తే అంటే ఇప్పుడు వ్యాక్సిన్ మనం వ్యాధి రాకముందుకే ఇప్పించాలండి. ఒకవేళ వ్యాధి వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఇస్తే ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట. ఆ వ్యాధిని రాకుండా చూసుకోవాలంటే మనం వ్యాక్సిన్ ముందుగా ఇప్పించాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ఈ వర్షాకాలంలో దొడ్డి కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ దోమలు, ఈగలు రాకుండా కూడా కొంచెం వేప పొగ, మనది వీడియో ఉంది ఫ్రెండ్స్, మీరు చూడండి ఛానల్లోకి వెళ్ళి. మనం 80% రోగాలు రాకుండా జీవాలకు ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని మనం వీడియో చేశాము, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. కాబట్టి దొడ్డి నీట్గా ఉంచండి, ఈ రక్షా బ్లూ అనే వ్యాక్సిన్ ఇప్పించండి. తర్వాత ఈ దోమలు, ఈగలు రాకుండా చూసుకోండి. ఈ బ్లూటంగ్ అనేది దోమలు, ఈగలతోటి వస్తుందన్నమాట ఈ వ్యాధి. కాబట్టి ఆ షెడ్ కూడా నీట్గా ఉండాలన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నెలలో రక్షా బ్లూ అనే వ్యాక్సిన్ ఇప్పిస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఇప్పించండి, లక్షలలో నష్టపోకండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ బటన్ నొక్కండి. ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మీరు వీడియో విన్న తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అనే బటన్ కూడా కింద పడుతుంది, ఈ విధంగా ఉంటుంది, దాన్ని నొక్కండి. లైక్ అవుతుంది. లైక్ అయితే ఒక 10 మందికి వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారన్నమాట. తర్వాత మీకు ఫ్రెండ్స్ ఉన్న వాట్సాప్ గ్రూప్ ఉన్న ఈ వీడియోను షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూసి తమ గొర్రెలను, మేకలను కాపాడుకుంటారు ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.